హాయ్ అందరికీ, నేను మీ జోస్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హస్బెండ్ చేసిన చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్తో కానీ, చపాతీతో కానీ, పుల్కాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మా హస్బెండ్ చాలా ఎక్స్పర్ట్ అనమాట చికెన్ చేయడంలో. సో లేట్ చేయకుండా మీరు కూడా వీడియో మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో తనే వంట చేసి ఫస్ట్ తనే టేస్ట్ చేస్తున్నాడు. సో అందుకోసమని అలా కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బౌల్లో 1 కేజీ చికెన్ వరకు తీసుకొని ముందుగా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. మా హస్బెండ్ హ్యాండ్స్ యూజ్ చేయకుండా అలా దాంతోనే చేస్తున్నారు చూడండి. సో ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకొని 1 అవర్ తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసుకొని, ఆల్రెడీ మనం 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 4, గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువ రావడం కోసమని, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. సో మీరు ఇంకా ఏమన్నా కొత్తగా వీడియోస్ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మా హస్బెండ్తో చేపిస్తాను. చూసారా, మనం మగ్గించుకున్నాక గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వచ్చింది. ఏమాత్రం వాటర్ కూడా అసలు యాడ్ చేయలేదు. లాస్ట్కి ధనియా పొడి, గరం మసాలా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా మగ్గించుకోవాలి. మా హస్బెండ్ చికెన్ ఉడికిందా లేదా అని టేస్ట్ ఇస్తున్నాడు. సో ఫైనల్లీ ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసుకొని హ్యాపీగా ప్లేట్లో బగారా రైస్, మంచిగా ఆనియన్స్, లెమన్, చికెన్ కర్రీ. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, బెల్ క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్. సో నెక్స్ట్ వీడియో ఏంటి అంటే నేను చేసిన కాజు చికెన్ ఫ్రై అన్నమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో చపాతీలోకి కానీ పరోటాలా కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ముందుగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ చికెన్ ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. నేను ముందుగానే కాజు ఫ్రై చేస్తున్నాను. కాజు కొంచెం గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తున్నాను. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో హోల్ గరం మసాలా, సాజీరా, ఇలాచీ, లవంగా, దాల్చిన చెక్క, ఆకు ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఇలా పొడుగులో కట్ చేసుకున్నాను. ఫ్రై కాబట్టి మనం ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. కొంచెం మగ్గాక కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో మనకి ఎంత మగ్గిస్తే మనకు అంత టేస్ట్ వస్తుంది. సో హై ఫ్లేమ్లో మాత్రం చేసుకోకండి, మాడిపోతుంది కదా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కర్రీ మొత్తం చేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కాస్త ఫ్రై అయ్యాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇవన్నీ మనకు చికెన్ పట్టేలా అడుగు నుంచి బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మనకి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం పోతుంది. ఆ టైంలోనే మనము రుచికి సరిపడా కారం, మాది కొంచెం స్పైసీనెస్ తక్కువ ఉంటుంది, సో అందుకోసమని నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. ఫ్రై కాబట్టి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు, ఈ 2 వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్నాను. చూస్తున్నారు కదా, ఉప్పు కారం వేసాక ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూడండి ఎంత నోరు ఊరిపోతుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. సో ఈ టైంలోనే కొంచెం పెరుగు కూడా వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను. దాన్ని కూడా
మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అయిపోయింది. ఆయిల్ మొత్తం సపరేట్ అయిందంటే మాకు కర్రీ అయినట్టే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయ్యాక లాస్ట్లో ధనియా పౌడర్, హోమ్ మేడ్ గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టేసుకొని తర్వాత మూత తీసి చూస్తే అబ్బా ఏమన్నా ఉంటుందా, ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలా అన్నట్టు నోరు ఊరిపోతుంది మీకు కూడా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కరివేపాకు, ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, ఈ 2 వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి మగ్గించుకున్నాక హ్యాపీగా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కంపల్సరీ మీ ఫీడ్బ్యాక్ నాకు షేర్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. Bye bye.